సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన ఓ కొత్త జంట కనిపించకుండా పోయిన సంఘటనలో సినిమా రేంజ్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం భర్తను చంపిన భార్య ఆ తర్వాత అదృశ్యమైంది. చివరికి ఆమెను పట్టుకున్న పోలీసులు ఈ హత్య చేయించింది ఆమె అని తేల్చారు. అయితే ఈ కేసులో ఆమెపై అనుమానం రావడానికి, కేసును ఛేదించడానికి పోలీసులకు ఆమె మంగళసూత్రమే కారణమైంది. ఈ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటూ మిస్టరీగా మారుతుంది. మేఘాలయాలలో చోటు చేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఘువంశీ, సోనాంలు బస చేసిన హోమ్ స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తుకి ఉపయోగపడ్డాయి. సోనాం హోమ్ స్టే నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళసూత్రాన్ని అక్కడే వదిలి వెళ్ళింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికింది. రఘువంశీ, సోనాంలు బస చేసిన హోమ్ స్టే గదిలో లభ్యమైన ఒక సూట్ కేసులో సోనం మంగళసూత్రాన్ని, ఒక ఉంగరాన్ని కనుగొన్నామని, ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళ్తుందనే ప్రశ్న తమలో మెదిలిందని పోలీసులు అన్నారు. సోనం భర్త రాజా రఘువంశీని, ఆమెతో పాటు 3 కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని మారక్ తెలిపారు. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని తెలిపారు. అతను సోనాం ప్రేమికుడని అన్నారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి చెప్పారు. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ భర్తకు షరతు పెట్టింది భార్య సోనం. దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ ప్రాంతంలోని కామాఖ్య ఆలయం దగ్గరికి తీసుకువెళ్లాలని భర్తను బలవంతం పెట్టింది సోనం. భర్తను హతమార్చేందుకు బాయ్ ఫ్రెండ్ తో కలిసి పథకం పన్ని దట్టమైన అడవుల్లోకి తీసుకువెళ్ళింది. ఫస్ట్ నాంగ్రియాట్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి వెయ్యి సాబ్రింగ్ జలపాతం వద్దకు తీసుకువెళ్లి అక్కడ కిరాయి హంతకులతో హత్య చేయించింది సోనం. భర్త రాజా రఘువంశీని హంతకులకు అప్పగించి హత్య చేస్తుంటే అక్కడే ఉండి చూసింది. ఈ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటూ మిస్టరీగా మారుతుంది. పోలీసులు వారిని విచారిస్తున్న సమయంలో ఇంకా చాలా అనుమానాలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాన నిందితుడిగా రాజ్ అనిపిస్తున్న తాజా వివరాల ప్రకారం సోనమే అసలు కుట్రధారి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె రాజును బంటుగా వాడుకొని రాజాను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. సోనాం రాజ్కి రిలేషన్ ఉందని, అతడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకునేలా భర్త రాజ్ అడ్డు తొలగించుకోవాలనే రాజాని హత్య చేయించిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు రాజ్ తన ప్రియుడు కాదని తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం రాజ్ సోనంను దీది అని పిలిచేవాడట. సోనం కూడా అతడికి చాలాసార్లు రాఖీ కట్టేదట. వీరిద్దరికి ఎలాంటి రిలేషన్ లేదని స్థానికులు అంటున్నారు. అయితే వీళ్ళిద్దరికి నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే సోనం తన భర్తను ఎవరి కోసం చంపింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం రాజును అడ్డు పెట్టుకుని భర్తను చంపించిందని, అసలు ప్రియుడు వేరే వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. అతడి కోసమే ఇంట్లో నమ్మకంగా ఉన్న రాజు సహాయం తీసుకొని భర్త హత్యకు కుట్ర పన్నిందని సమాచారం. కాగా హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.